1026 జనవరి 8 ఈ తేదీ సోమ్నాథ్ దేవాలయం చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా పరిగణించబడుతుంది. ఆ రోజున మహ్మద్ ఘజ్నీ సోమ్నాథ్ దేవాలయంపై దాడి చేశాడు. ఆ కాలంలో సోమ్నాథ్ కేవలం ఒక ఆలయం కాదు, అది ఆధ్యాత్మిక కేంద్రం, సాంస్కృతిక ప్రతిష్ఠ మరియు సంపదకు ప్రతీకంగా ఉండేది. సోమ్నాథ్ టెంపుల్ భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు, సముద్ర వ్యాపార మార్గాలకు దగ్గరగా ఉండటం వల్ల ఇది ఆర్థికంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగిన స్థలం. అందుకే విదేశీ ప్రయాణికులు, వ్యాపారులు, చరిత్రకారులు ఈ ఆలయాన్ని తమ రచనల్లో ప్రస్తావించారు. ఘజ్నీ దాడి సమయంలో ఆ ప్రాంతానికి పాలకుడు చాళుక్య వంశానికి చెందిన భీమ్దేవ I. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ దాడిని ఎదుర్కొనే స్థితిలో ఆయన లేదు. కాని ఘజ్నీని నిజంగా ఆశ్చర్యపరిచింది రాజసైన్యం కాదు, సాధారణ ప్రజలు. వేల సంఖ్యలో సాధారణ హిందువులు సోమ్నాథ్ను రక్షించేందుకు ముందుకు రావడం. చరిత్ర వర్ణనల ప్రకారం సుమారు 50,000 మంది ప్రజలు ప్రతిఘటన చేసినట్లు చెబుతారు. ఇది ఒక సైనిక యుద్ధం కాదు, ఇది విశ్వాసం కోసం జరిగిన ప్రతిఘటన. ఈ సంఘటన ఆ కాలంలోనే కాదు, తరువాతి తరాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే ఇది ఒక రాజ్యం ఓడిన కథ కాదు, సాధారణ ప్రజలు తమ నమ్మకాన్ని ఎలా కాపాడేందుకు ముందుకు వచ్చారో చూపిన ఉదాహరణ. సోమ్నాథ్ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ఘజ్నీకి సుమారు 1 వారం పట్టింది. ఆ తర్వాత గర్భగృహంలోకి ప్రవేశించినప్పుడు ఒక కీలక సంఘటన జరిగింది. ఆలయ పూజారులు సంపద కావాలంటే ఇవ్వగలమని, కాని లింగాన్ని ధ్వంసం చేయవద్దని విన్నవించారు. కాని ఘజ్నీ అంగీకరించలేదు. తాను విగ్రహాల వ్యాపారి అని పిలవబడకూడదని అతడు చెప్పినట్లు చరిత్రలో నమోదు ఉంది. అనంతరం లింగాన్ని ధ్వంసం చేసి దానిని ఘజ్నీ నగరానికి తీసుకెళ్లాడు. ఇది సోమ్నాథ్ చరిత్రలో ముగింపు కాదు, అసలు ఇక్కడ్నుంచే సోమ్నాథ్ అసలైన కథ ప్రారంభమవుతోంది. ఘజ్నీ తరువాత కూడా సోమ్నాథ్పై అనేక దాడులు జరిగాయి, కాని ప్రతిసారీ ఆలయం తిరిగి నిర్మించబడింది. భీమ్దేవ I నుంచి భోజపరమార, జైసింహ సిద్ధరాజ, కుమారపాల, మహీపాల, కన్హడదేవ, వీర హమ్మీర్జీ గోహిల్ మరియు దేవీ అహిల్యాబాయి హోల్కర్ వరకు వివిధ కాలాల్లో వివిధ పాలకులు సోమ్నాథ్ పునర్నిర్మాణానికి కృషి చేశారు. చౌలుక్య సోలంకీలు, వాఘేలలు, మరు చౌహాన్లు ఆఫ్ జాలోర్, చుడాసమాస్ ఆఫ్ జునాగర్, గోహిల్ రాజ్పుత్స్ మరియు హోల్కర్లు ఆఫ్ ఇండోర్ ఈ వంశాలన్నీ సోమ్నాథ్ను తమ సంస్కృతి భాగంగా చూశాయి. ప్రతి పునర్నిర్మాణం ఒకే విషయాన్ని చెబుతోంది: సోమ్నాథ్ టెంపుల్ ఒక రాజవంశానికి చెందినది కాదు, అది ఒక తరానికి చెందినది కాదు, అది తరతరాలుగా కొనసాగిన సాంస్కృతిక వారసత్వం. ఘజ్నీ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ, జఫర్ ఖాన్, అహ్మద్ షా, మహ్మూద్ బెగాడా మరియు ఔరంగజేబ్ కాలంలో కూడా దాడులు జరిగాయి. కాని ప్రతిసారీ ఆలయం మళ్లీ నిలబడింది. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది: నిర్మాణాన్ని కూల్చవచ్చు, కాని సంస్కృతిని, నమ్మకాన్ని, సంకల్పాన్ని కూల్చలేరు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమ్నాథ్కు కొత్త అర్థం వచ్చింది. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఈ ఆలయాన్ని జాతీయ పునర్నిర్మాణ సంకల్పంగా చూశారు. కెఎం మున్షీ సహకారంతో ప్రభుత్వ ధనం కాకుండా ప్రజల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన ముందుకు వచ్చింది. ఈ విషయంపై జవహర్లాల్ నెహ్రూ తన అభ్యంతరాన్ని లేఖల రూపంలో వ్యక్తం చేశారని చరిత్రలో నమోదు ఉంది. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ మరియు జామ్ సాహెబ్ ఆఫ్ జునాగర్కు రాసిన లేఖల్లో ఈ అభిప్రాయాలు కనిపిస్తాయి. అయినప్పటికీ 1951లో సోమ్నాథ్ దేవాలయం మళ్లీ పునర్నిర్మించబడింది. ఇది ఒక ఆలయం ప్రారంభం కాదు, భారతదేశం తన చరిత్రను తానే తిరిగి నిలబెట్టుకునే ప్రకటన. స్వాతంత్రానంతర కాలంలో సోమ్నాథ్ టెంపుల్ పునర్నిర్మాణం చాలా జాగ్రత్తగా జరిగింది. ఇది రాజకీయ ప్రకటనగా కాకుండా సాంస్కృతిక పునర్నిర్మాణంగా చూపించాలనే ప్రయత్నం జరిగింది. అందుకే ఈ ఆలయం ఏ ఒక్క వర్గానికీ కాదు, మొత్తం భారతీయ సమాజానికి సంబంధించినదిగా చూపించబడింది. ఈరోజు సోమ్నాథ్ దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలం కాదు,
అది భారతీయ నాగరికత ఎన్నిసార్లు పరీక్షించబడినా మళ్లీ నిలబడగలదని చూపించే సాక్ష్యం. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం, దాడుల తర్వాత ప్రతిఘటన. అదే సోమ్నాథ్ అసలైన చరిత్ర. భారతదేశ చరిత్రలోని ఇలాంటి సంఘటనలను స్పష్టంగా అర్థం చేసుకునేందుకు మరిన్ని వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.